మేడం మీరన్నట్టుగా అలాంటి భయభ్రాంతులకే గురి చేస్తే ఎందుకు అంటే కేసీఆర్ గారికి చెప్పుకోవట్లేదు? ఇప్పుడు కేసీఆర్ గారైనా కూడా ఆమె జైలు నుంచి విడుదలొచ్చిన దగ్గర నుండి, బయటకొచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఆయనను కలవడానికి కూడా పర్మిషన్స్ ఇవ్వకపోవడం, కనీసం ఈమెతో మాట్లాడకపోవడం. కవిత భయపడే వ్యక్తి ఏం కాదు. భయపడుతుందంటే నేను చెప్పేది ఇంకొక విధంగా కాదు. తనకు అంటే ఇంట్రెస్ట్ ఉంది, రాజకీయంగా ఎదగాలని ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్తో కూడిన విషయం ఎందుకు నేను ఎవరితో అంటే శత్రువులతో కాకుండా శత్రువులతో కూడా మంచిగా ఉంటూ ఇక్కడ ఇంట్లో వాళ్ళు నా ఇంట్లో వాళ్ళే కదా అనే ఆలోచనతో పోతుందేమో అనిపిస్తుంది. బట్ అది చాలా తప్పు. నువ్వు పొట్టి లిస్ట్ పెట్టి నువ్వు ఇంకెక్కడనో ఎవరి గురించో మాట్లాడడం అనేది చాలా తప్పు. పేరుకు బయటికేమో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు, ప్రభుత్వం తీరుతెన్నులను వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అట్లాగే సైమల్టేనియస్గా టీఆర్ఎస్ పార్టీని కూడా విమర్శిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారిని విమర్శిస్తున్నారు, హరీష్ రావు గారిని విమర్శిస్తున్నారు. పార్టీలో మూల స్తంభాలని విమర్శిస్తున్నప్పుడు పార్టీ ఎట్లా ఉంటుందండి, ఉనికి పార్టీ ఎట్లా ఉంటుంది? సో డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కూడా అంటే ఇప్పుడు ఆ మూల స్తంభాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కవిత గారికి ఇవ్వట్లేరనా లేకపోతే ఇంకేదైనా రీజన్ ఉందనుకోవచ్చు? అది వారే చెప్పాలి. ఎందుకంటే వారు జైలుకి వెళ్ళినప్పుడు కూడా పార్టీ క్యాడర్ అంతా బాధపడ్డారు. ఒక కుటుంబ సభ్యురాలు కేసీఆర్ గారి కూతురు కావాలని తను జైలు పాలు చేసినారు, తనకు సంబంధం లేకపోయినా జైలు పాలు చేసినారు, అందరూ బాధపడ్డారు. ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రెస్లో వచ్చి మాట్లాడారు, అన్యాయంగా కవిత గారిని లోపల పెట్టినారని చెప్పి అన్ని విధాలా ఆమెకు సింపతి వచ్చింది, బాగా సింపతి వచ్చింది. బట్ ఈరోజు తను చేస్తున్న యాక్టివిటీస్ వల్ల వ్యతిరేకత పెరుగుతుంది. ఏంది అమ్మాయి ఎందుకు ఇట్లా చేస్తుంది, కేసీఆర్ గారు కడుపున పుట్టిన బిడ్డ ఇట్లా చేస్తుందా అంటే నిజంగా తప్పు జరిగింది అనే విధంగా ఆవిడ మాటలు ఉన్నాయి అని అంటే అంటే చూసే జనాలు కూడా అలాగే నమ్ముతారు కదా, పార్టీలో ఏదో జరుగుతోంది అందుకే బయటకు వచ్చింది అని. ఏమున్నా సరే, నీకు తండ్రి అయితే నేను కాదన్నారు, వెళ్ళి చెప్పుకోవాలి, నాన్న ఈ పొరపాటు జరుగుతుంది, తప్పు జరుగుతుంది, దీన్ని సరి చేయండి, మన పార్టీ బాగుండాలంటే ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని సలహాలు సూచనలు ఇవ్వచ్చు. నాలాంటి వాళ్ళు లేకపోతే ఇంకొక ఎమ్మెల్యేనో ఇంకొక ఎమ్మెల్సీనో కేసీఆర్ గారిని కలవాలంటే టైం పడుతుంది. తనకు ఆ టైం పట్టే అవకాశం కూడా లేదు కదా. ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు, మాట్లాడవచ్చు, తనకు అవకాశం ఉంది, కన్న కూతురు. అట్లాంటప్పుడు పార్టీ కోసం నువ్వు ఏం చెప్పినా సార్ వింటారు. పార్టీలో ఈ తప్పు జరుగుతుంది, దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది మాట చెప్తే తప్పకుండా సార్ వింటారు. ఎందుకు చెప్పలేదు? చెప్పాలి. అంటే ఇప్పుడు మేడం స్టార్టింగ్లో కవిత గారు రాసినటువంటి ఒక లేఖ బాగా వైరల్ అయింది. దాంట్లో ఏం చెప్తుంది, మా నాన్నని కలవాలంటే కూడా కలవలేని పరిస్థితి ఉంది నాకు అనే విధంగా. అది అబద్ధం లేండి. అసలు కవిత గారు లెటర్ రాసిన విషయము ఎవరు బయట పెట్టారు? కవిత గారే బయట పెట్టారు. ఓకే.